ఇగో వీడే ఆ బద్మాషుడు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని సాక్షిగా ఈ హుండీలకెళ్ళి పైసలు కొట్టేసిందట. సెక్యూరిటీలను కనిపెట్టి జర్ర అటు ఇటు జరగంగానే పక్కకే ఉన్న స్తంభం ఎక్కి హుండీల చెయ్యి పెట్టి కుప్ప నోట్లను అందుకొని అవతల వాడదామని ట్రై చేసిందట. టైంకు అక్కడ సిబ్బంది కనిపెట్టి శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీసులకు పిలిపించి అప్పచెప్పిర్రు. చెప్పురా బడివే, ఎవడ్రా నువ్వు, ఏడికేలొచ్చినావు, అంతర్రాష్ట్ర దొంగవా లోకల్ దొంగనివా అని దబాయించి గట్టిగా అడిగితే రాజమండ్రి తాటితోపు ఏరియాలుంటా సార్ అని చెప్పిండట. ముగ్గురు దేవుళ్ళ పేరు కలిపి పెట్టుకున్న ఈ సత్యలక్ష్మణ్ వెంకటేష్ గాడు మొన్న రాత్రి 8 గొట్టంగా జరిగిందట ఈ కథ. ఇక వాడు హుండీలకెళ్ళి అందుకున్న పైసలు గుంజుకొని లెక్కేస్తే 25,170 రూపాయలు ఉన్నాయట. అమ్మా, ఒక్కసారి అందుకుంటేనే గన్ని పైసలు వచ్చినాయంటే పెద్ద చెయ్యే ఉన్నట్టుంది ఈ దొంగంది. పోయి గంతమంది సెక్యూరిటీ వాళ్ళు కావాలండే శ్రీకాళహస్తిలా 3 కన్నుల శివయ్య సొమ్ము మీదే కన్నేసిండంటే మరి వీడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న దొంగోడా తెలివి తక్కువ దద్దిగాడా అనేది తేల్చే పనిలే పడ్డరట 1 టౌన్ పోలీసోళ్ళు. కానీ దేవుళ్ళ సొమ్ములంటే అందరి కలిసి అయిపోయింది పోయి నడమ దొంగలతో సహా.